దిద్దాల్సిన అవసరం చాలా ఎక్కువ. రైట్, మరొక అంశం సార్, బిల్ గేట్స్ చిచ్చు ఢిల్లీలోను లొల్లి, ఏఐలో 2 గ్రేడ్. బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, అమరావతికి ఓకే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు, చాలా గ్రాండ్ ఇచ్చారు. నేను ముందు రోజే చెప్పా, బిల్ గేట్స్ పరిస్థితి ఇప్పుడు అంతర్జాతీయంగా లేదా కార్పొరేట్ ప్రపంచంలో అది గొప్పగా లేదు. ఆయన నెట్ వాల్యూ పడిపోతుంది. ఎప్స్టీన్ టేపుల్లో ఆయన చాలా పేరు వచ్చి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. అది కాకుండా భారతదేశానికి సంబంధించి ప్రత్యేకించి వ్యాక్సిన్ టెస్టులు ఇక్కడ ప్రజలను ఒక విధంగా ప్రయోగ వస్తువుల్లాగా వాడుతున్నారని తీవ్ర ఈరోజు ఇప్పుడు మీరు చూస్తే కూడా వందన శివ అని ఆమె ఈ విత్తనాలు వీటి రంగంలో ఎంతో సేవ చేసే ఒక చాలా గౌరవనీయమైన వ్యక్తి, ఆమె పెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ బిల్ గేట్స్ ఏం చేస్తాడంటే కాస్త ఇచ్చి మొత్తం తీసుకుంటాడు, తన స్వలాభం చూసుకుంటాడని ఆమె నిన్న కూడా పోస్ట్ పెడుతున్నారు. కాబట్టి ఇలాంటి ఇమేజ్ ఉన్నప్పుడు ఆయన తెచ్చారు, ఓకే తెచ్చారు, ఆయన బిల్ గేట్స్ ఫౌండేషన్ తరఫున వచ్చాడు, కొంత సాయం చేస్తాడని అనుకుందాం. కానీ ఆయన ఏదో ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు వచ్చినట్టు ఆయన చుట్టూ తిరగడం ఏంటండి? ముఖ్యమంత్రి ఆయనకు వరుసగా ప్రదర్శనలు ఎన్ని చెప్పినా ఆయన కార్పొరేట్ యజమాని, సహాయం చేయడానికి వచ్చాను, గౌరవించని సెలవేయండి, అది వేరే విషయం. ఆయనకు అన్ని చెప్తే ఆయన్ని మెచ్చుకోవడం, ఆయన ఈయన మెచ్చుకోవడం, దీనికి కొంత విమర్శ సోషల్ మీడియాలో విమర్శకు గురైంది. ఇంగ్లీష్ మీడియాలో తెలుగు అంటే పోనీ మనకు అలవాటైన భాషలో ఇంగ్లీష్ మీడియాలో ఇది పెద్ద చర్చనీయాంశమైంది. ఇదంతా అయిన తర్వాత అసలు బిల్ గేట్స్ పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన ఢిల్లీలో ఏఐ సమ్మిట్ జరుగుతుంది, దేశాలను పిలిచారు, అది కూడా అవకతవకగా జరుగుతుంది, సరైన ఏర్పాట్లు లేవని ఆ మంత్రి అశ్వని వైష్ణవ్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఏఐ సమ్మిట్ సరిగ్గా ఏర్పాట్లు చేయలేదు, కొంచెం లేట్ అయిందని. బిల్ గేట్స్ ఏఐ సమ్మిట్లో కీనోట్ అడ్రస్ అని మొదట చెప్పారు, కానీ నిన్న ఇచ్చిన షెడ్యూల్లో ఆయన పేరే లేదు. దాంతో పీటీఐ ఒక వార్త ఇచ్చింది, ఏమనంటే ఆయన డ్రాప్ చేసినట్టున్నారు. ది పీటీఐ రిపోర్ట్ earlier the day quoted government sources say that Bill Gates will not be attending the summit అని పీటీఐకి గవర్నమెంట్ సోర్సెస్ చెప్పి అశ్వని వైష్ణవ్ని అడిగారు బిల్ గేట్స్ వస్తున్నాడా అని. నాకు తెలియదండి ఎవరెవరు వస్తున్నారో, ఇదంతా ఇండివిజువల్స్ అంతా ఎక్కడ గుర్తుపెట్టుకుంటామండి అని అడిగాను. మీరు బిల్ గేట్స్ అంటే మీరు ప్రపంచ అధినేత అన్న స్థాయిలో ఇక్కడ చూపిస్తుంటే అక్కడ ఆయన అన్నది అది. ఇక అదంతా అయిన తర్వాత ఈ ప్రకటన చూడండి, బిల్ గేట్స్ ఫౌండేషనే ప్రకటన ఇచ్చింది అనమాట. బిల్ గేట్స్ టు అటెండ్ ఏఐ సమిట్ క్లారిఫైస్ గేట్స్ ఫౌండేషన్. ఇవన్నీ ఏం చెప్తున్నాయి చెప్పండి? ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఆయన స్థానం కానీ ఆయన పాత్ర ఇప్పుడు ఆయన ఉండాలని కేంద్రం కూడా కోరుకోలేదు. ఆ విధమైనటువంటి ప్రతిష్టాత్మకమైన స్థానం ఆయన కోల్పోయాడు. తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అదంతా వేరే విషయం. కానీ మూడవది లాభ నష్టాల విషయం చూసినా వందనా శివ గారు ఇంకా చాలా మంది చెప్తున్నట్టుగా ఆయన ప్రజల కోణం కంటే తన కంపెనీ కోణం చూసుకుంటున్నాడని చాలా ఎక్కువ వచ్చింది. ఇంత వచ్చిన తర్వాత కూడా దిద్దుకోకుండా చెప్పిన వాళ్ళనే చెప్పి నిన్న సాయంత్రం చాలా మంది డిబేట్స్, అమ్మో బిల్ గేట్స్ అమ్మో బిల్ గేట్స్ చాలా కార్పొరేట్ కంపెనీలు ఉంటాయో వాళ్ళు పెడుతుంటారు. నిజం చెప్పాలంటే ఏఐ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్రం కూడా అడౌట్ చేయడానికే నిన్న ఏఐ సమ్మిట్ పెట్టారు. కానీ మొన్న దావోస్లో చంద్రబాబు కూడా వెళ్ళారు. ఇదే అశ్వని వైష్ణవ్ ఐటీ మినిస్టర్ అక్కడ ఉన్నప్పుడు ఆయన ఐఎంఎఫ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ జార్జియోవా వాళ్ళిద్దరికి చర్చ జరిగింది. ఐఎంఎఫ్ ఆమె ఎండి ఏమన్నారంటే ఇండియా ఈజ్ ఓన్లీ ఏ సెకండ్ ర్యాంకర్ ఇన్ యాజ్ ఫార్ as ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ కన్సర్న్ అని చెప్పారు. ఇండియాకు సెకండ్ ర్యాంక్, ఐ మీన్ 1-2 ర్యాంక్ కాదు, ఆమె సెకండ్ లెవెల్లో ఉండే దేశం ఇది. అమెరికా, డెన్మార్క్, సింగపూర్ ఇట్లాంటివి ఫస్ట్ గ్రేడ్లో ఉంటాయి. ఇండియా ఇది సెకండ్ గ్రేడ్ ఏఐ పవర్. అంటే ఇండియాయే సెకండ్ పవర్ అయితే ఇంక మనమే తెలుగు రాష్ట్రాలు అవి ఎక్కడికి వస్తాయి అనేది ఒక ప్రశ్న. రెండవది ఏఐలో ఎందుకు ఇంత అంటే భారతదేశంలో ఏఐ హబ్ పెడితే అమెరికాలో కంటే 25 రెట్లు తక్కువ ఖర్చు అవుతుందంట. మన దగ్గర ఖర్చు తక్కువ అని శ్రమ తేలిగ్గా దొరుకుతుందని కట్టేవాళ్ళు. మూడోది పర్యావరణ కాలుష్యం. మనమైతే భారతీయులు ఎంత విషయం అయినా మనము గరళ కంఠుడు కదా మన శివరాత్రి, గరళ కంఠుడులాగా భారతదేశీయులు ఎంత కాలుష్యం అయినా భరిస్తారని వాళ్ళు తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. కానీ అసలు కీ ఇవ్వట్లా. సో ఇక్కడ నేను బిల్ గేట్స్ను ఏఐని మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైప్ను దృష్టిలో పెట్టుకొని చెప్పేది ఏంటంటే మనం వాస్తవాలు తెలుసుకుంటే చాలా మంచిది.
ఎవరిని వ్యతిరేకించడము, ఎవరిని అనుకూలించడము, ఎవరికి భజన చేయడం ఉద్దేశం కాదు. కానీ క్రిటికల్గా ఉండాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. ఇవి ఏ ఒక్క పత్రిక చూసినా, ఏ ఒక్క మీడియా చూసినా బిల్ గేట్స్ ఇప్పుడు ఎంత డిస్క్రెడిటెడ్గా ఉన్నారు, ఎంత ఆయన మీద ఎన్ని దీంట్లో ఉన్నారు అన్నది తెలుస్తుంది. మనకు